ఇప్పుడు చెప్పబోయే జీవి సింహాన్ని, పులిని, క్రూర మృగాలను సైతం గడగడలాడించగలదు. పాములని, తేళ్ళని తిని మత్తెక్కిపోతుంది. సింహం కాయను పట్టి నక్కని గబ్బులేపి ఏనుగును ఎదురించి భయపెట్టగల జీవి. దీనికి గ్యాంగ్స్టర్, మాఫియా, డాన్, రౌడీ, దాదా ఇలా ఎన్నో పేర్లు. వీడి ధైర్య సాహసాలకు మెచ్చి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్ళు మోస్ట్ ఫియర్లెస్ యానిమల్గా పేరు పెట్టారు. అదే మన హనీ బ్యాడ్జర్, తేనె కుక్క. ఇది చిన్న ఎలుగుబంటి ఆకారంలో ఉంటుంది. అత్యంత ధైర్య సాహసాలు కలిగిన భయం లేని జీవి. ఇది ఆఫ్రికా, ఏషియా, ఇండియా అనే మనలో కూడా కనిపిస్తాయి. ఇది చాలా తెలివైనవి, క్రూరమైనవి. పాములు, తేళ్ళు, విషం కూడా వీటిని ఏమీ చేయలేవు. ఇవి పదునైన గోర్లతో దాడి చేస్తాయి. వీటి పిత్తులు చాలా కంపు వాసనతో కూడి ఉంటుంది. ఏవైనా క్రూర మృగాల నుంచి రక్షించుకోవడానికి ఈ గ్యాస్ని వదులుతుంది. ఆస్ట్రేలియాలోని నార్థన్ టెరిటరీలో ఉన్న ఫింక్ నది, లారాఫింటా, ప్రపంచంలోని అత్యంత పురాతనమైన నదిగా చెప్పబడుతుంది. దీనిలోని కొన్ని భాగాలు 300 నుంచి 400 బిలియన్ సంవత్సరాల నాటివి, అంటే డైనోసార్ల కంటే ముందు కాలానికి. ఇది అప్పుడప్పుడు మాత్రమే ప్రవహిస్తుంది. ఇది ఒక నీటి గొలుసు, చైన్ ఆఫ్ వాటర్ హోల్స్ లా కనిపిస్తుంది. ఆస్ట్రేలియా ప్లేట్స్ యొక్క స్థిరత్వం మరియు పర్వతాల గుండా ప్రవహించడం వల్ల ఇది మనకు ఇంకా మనుగడలో ఉంది. జెమాలజిస్ట్ ప్రకారము మంచి నాణ్యమైన పచ్చలు అంటే ఎమరాల్డ్స్ వజ్రాల కంటే చాలా అరుదుగా లభిస్తాయి. వజ్రాలను అత్యంత అరుదైనవిగా ప్రచారంలో ఉన్నప్పటికీ వాస్తవానికి పచ్చలు ఎమరాల్డ్స్ అనేవి బెరిల్ అనే ఖనిజం యొక్క రకం నుంచి ఇవి వస్తాయి అన్నమాట. ఇవి హైడ్రోథర్మల్ సిరలలో ఏర్పడటానికి బెరీలియం, క్రీమియం వంటి వెనీడియం ఇవి హైడ్రోథర్మల్ సిరలలో ఏర్పడడానికి బెరీలియం, క్రోమియం మరియు వెనీడియంల యొక్క అరుదైన పరిపూర్ణమైన కలయిక అవసరం. టెక్టానిక్ ప్లేట్స్ ఈ విరుద్ధమైన జియోలాజికల్ ఎన్విరాన్మెంట్ను ఒక్కచోట చేర్చిన పరిమిత పర్వతాలలో పచ్చలు సాధారణంగా కనిపిస్తాయి. వజ్రాల కంటే పచ్చలు చాలా అంటే 20 రెట్లు అరుదైనవి. వీటి నిల్వలు ఎక్కువగా రష్యా, బోట్స్వానా, కెనడా, ఆస్ట్రేలియా, కొలంబియా, జాంబియా, బ్రెజిల్ వంటి దేశాలలో ఎక్కువగా ఉన్నాయి. మొసళ్ళు తమ నాలుకను బయటకు చాపలేవు. ఒక పొర నాలుకను కప్పి ఉంచుతుంది. నీటిలో నీళ్లు గొంతులోకి వెళ్లకుండా కాపాడుతుంది. పైగా ఆహారం తీసుకునేటప్పుడు వాటి నాలుకను కొరుక్కోకుండా రక్షిస్తుంది. ఇవి తమ జీవితకాలంలో చాలాసార్లు దంతాలను కోల్పోతాయి. అవి మళ్ళీ వస్తూనే ఉంటాయి. ఇలా కొన్ని వేల సార్లు జరుగుతూనే ఉంటుంది. మొసళ్ళు కొన్ని మిలియన్ సంవత్సరాల నుంచి మడుగుల్లో ఉన్నాయి. డైనోసార్స్ యుగం నుంచి శారీరక మార్పులను తట్టుకుని జీవించగలవు. ఇవి తమ ఆహారాన్ని మింగివేస్తాయి. వాటి పొట్టలోని ఆమ్లాలు ఎంతలా వీటిని అరిగించుకోగలవంటే ఇవి ఇనుమును కూడా అరిగించుకోగలవు. జిరాఫీ నాలుక 45 నుంచి 50 సెంటీమీటర్ల వరకు, అంటే సుమారు 20 అంగుళాల పొడవు వరకు పెరగగలదు. నాలుక అత్యంత బలంగా, ఫ్లెక్సిబుల్గా మరియు పట్టుకోగల సామర్థ్యం కలిగి ఉంటుంది. ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే దాని నాలుక డార్క్ పర్పుల్ ఆర్ బ్లూయిష్ బ్లాక్ రంగులో ఉంటుంది. ఇది ఆఫ్రికా ఎండలో ఎక్కువగా గంటల తరబడి ఆహారం తీసుకునేటప్పుడు ఎండ దెబ్బ తగలకుండా రక్షిస్తుంది. ఇవి తమ జీవితంలో దాదాపు అంతా నిలబడే గడుపుతాయి. నిద్రపోవడం, తినడం, చివరికి పిల్లల్ని కనడం కూడా. వీటి రక్తపోటుని నియంత్రించడానికి వాటి మెదడులో ప్రత్యేకమైన కవాటం ఉంటుంది. పాండాలు ఇవి పుట్టినప్పుడు పింక్, గులాబీ రంగులో పుడతాయి. ఇవి అందంగా మరియు ఒక వెన్నముద్ద పరిమాణంలో ఉంటాయి. అంటే వాటి తల్లి ఆకారంలో దాదాపు 1/900, అంటే 9/100 వంతు 99% వెదురును తిన్నప్పటికీ అచ్చం మాంసాహార జీర్ణ వ్యవస్థను కలిగి ఉంటాయి. అందుకే అవి తినే వెదురులో 15% మాత్రమే జీర్ణమవుతుంది. మగ పాండాలకు తరచుగా
వాటికి ఎలా మేట్ అవ్వాలి అనే విషయం తెలియదు. వాటి సంరక్షకులు జూ కీపర్స్ వీటికి పాండా ఎలా మేట్ అవుతుందో వీడియోలు చూపించి, అంటే పాండా కాల్ చూయించి మేట్ అయ్యేలా చేస్తారు. వాస్తవానికి పాండాలు చెట్లు ఎక్కడంలో ఎక్స్పర్ట్. వీటి శరీరం భారీగా ఉన్నప్పటికీ అవి 13,000 అడుగుల ఎత్తు వరకు ఎక్కగలవు. ఇవి చెట్లపైకి ఎక్కి మూత్ర విసర్జన చేస్తాయి. ఈ వింతైన చేష్ట వాటి రైవల్స్కి ఇవి పెద్దగా ఉన్నాయని భయపెట్టడానికి ఇలా చేస్తాయి. ఇవి రోజుకి 40 నుంచి 100 సార్లు మల విసర్జన చేస్తాయి. ఇవి చాలా ఎక్కువగా వెదురుని, అంటే రోజుకి 85 పౌండ్ల వరకు తింటాయి, కానీ తక్కువగా జీర్ణం చేసుకుంటాయి. అందుకే రోజుకు చాలాసార్లు మల విసర్జన చేయాల్సి వస్తుంది. ఇవి నిద్రలో కూడా ఇలాగే చేస్తాయి. డాల్ఫిన్స్ ఇది ఒక అందమైన తెలివైన జీవి. దీనికి మనిషికి ఉన్నంత మెదడు ఉంటుంది. మనుషులతో స్నేహంగా ఉంటుంది, తొందరగా అర్థం చేసుకుంటుంది. వీటి తెలివితేటలను చూసి శాస్త్రవేత్తలు కూడా ఆశ్చర్యపోయారు. ఇది తన శరీరంలో సగ భాగాన్ని నిద్రకు ఉపక్రమిస్తే మరో సగం వైపు సొరచాపల నుంచి, ఆపదల నుంచి రక్షించుకోవడానికి ఓ కన్ను వేసి ఉంచుతుంది. అంటే మెదడుకు ఎదురుగా ఉన్న కన్ను తెరిచి నిద్రపోతుంది. గాలిలో ఈజీగా కదలడానికి ప్రతి 2 గంటలకు ఒకసారి తమ చర్మం యొక్క పైపొరని వదిలించుకుంటుంది. దాని స్థానంలో కొత్త దాన్ని ఏర్పరచుకుంటుంది. ఇలా మనిషి చర్మంతో పోలిస్తే 9 రెట్లు వేగంగా తమ చర్మాన్ని పునరుత్పత్తి చేసుకుంటాయి. వీటి కడుపులో 3 గదులుగా జీర్ణక్రియ ఉంటుంది. ఎందుకంటే ఇవి నమలలేవు. ఒకటి ఆహారాన్ని నిల్వ చేస్తుంది, రెండవది జీర్ణం చేస్తుంది, మూడవది జీర్ణం చేసిన దాన్ని సరఫరా చేస్తుంది. వీటికి బిల్ట్ ఇన్ ఎక్స్రే విజన్ లాంటి శక్తి ఉంటుంది. అంటే ఉదాహరణకి శరీరంలో మెటల్స్ ఏమైనా ఇంప్లాంట్ అయి ఉన్నాయా, గర్భిణీ స్త్రీ కడుపులో బిడ్డను చూడొచ్చు. అంటే గర్భిణీ స్త్రీ కడుపులో బిడ్డను కూడా చూడగలదు. ఇలాంటి శక్తి డాల్ఫిన్కే సొంతం. వేల్స్ తిమింగలం. నీలి తిమింగలం గుండె సుమారు 600 కిలోల వరకు ఉంటుంది. ఇది ఒక కారు అంత ఆకారంలో ఉంటుంది. దీని నాలుక ఒక ఆఫ్రికా ఏను బరువుకు సమానంగా ఉంటుంది. అంటే సుమారు 2 నుంచి 4 టన్నులు. ఇవి పాటలు పాడతాయి, హంప్ బ్యాక్ అంటారు. ఇవి 2000 కిలోమీటర్ల కంటే ఎక్కువ లోతుకు వెళ్ళి గంటకు పైగా శ్వాస తీసుకోకుండా ఉండగలవు. బ్లూ వేల్స్ చాలా బిగ్గరగా శబ్దం చేస్తుంది. అది ఎంతలా అంటే సుమారు 188 డెసిబిల్స్ వరకు ఉంటుంది. ఈ ఫ్రీక్వెన్సీ శబ్దాలు కొన్ని వందల లేదా వేల కిలోమీటర్ల వరకు ప్రయాణించగలవు. తిమింగల సమూహాన్ని పాడ్ అని అంటారు. పుట్టిన తిమింగలం పిల్ల ఒక వ్యాన్ పరిమాణం అంతా ఉంటుంది. ఇవి పాలు తాగి పెరుగుతాయి. రోజుకి 150 గ్యాలన్ల వరకు తాగుతాయి. సుమారు రోజుకి 70 కిలోల వరకు ఇవి బరువు పెరుగుతాయి. ఇవి సుమారు 200 సంవత్సరాల వరకు జీవించగలవు. మానవ శరీరం గురించి ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. కన్ను లక్షలాది రంగులను గుర్తించగలదు. ఇది దానంతట అదే రెప్పలు వాల్చుతుంది. రోజుకి సుమారు 20,000 సార్లు రెప్పలు వాలుస్తాం. ఆడవాళ్ళు యుక్త వయసుకు వచ్చినప్పుడు వాళ్ళ ఎముకలు పొడవు పెరగడం ఆగిపోతుంది. మన శరీరంలో 206 ఎముకలుంటాయి. సుమారు 600 కండరాలుంటాయి. దోసకాయలో 50%, అరటిపండులో 60%, చింపాంజీలతో పోలిస్తే 98% మన DNA మ్యాచ్ అవుతుంది. శరీరం నిరంతరం కణాలను భర్తీ చేస్తుంది. ఇవి సుమారు 37 ట్రిలియన్ వరకు ఉంటాయి. శరీరంలో కణాల కంటే బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుంది. శరీరంలో లాలాజలం ఒక రోజు 1 లీటర్ వరకు ఉత్పత్తి చేస్తుంది. మన శరీరంలో 86 బిలియన్ల న్యూరాన్లు ఉంటాయి. మన మెదడు 20 వాట్ల శక్తితో పనిచేస్తుంది. చెవి పెరగడం ఎప్పటికీ ఆగదు. గుండె రోజుకి సుమారు 1,00,000 సార్లు కొట్టుకుంటుంది. అస్థిపంజరం ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి పునరుద్ధరించబడుతుంది. మన జీర్ణాశయం ప్రతి కొన్ని రోజులకు దాని లోపల పొరను మార్చుకుంటుంది. మనం రోజుకి 50 నుంచి 100 వెంట్రుకలు కోల్పోతాం.
మన తుమ్ములు కొన్ని మీటర్ల దూరం వరకు ప్రయాణించగలదు. మనం ఒకేసారి శ్వాస తీసుకోవడం, మింగడం చేయలేం. సగటున మనిషి భూమి చుట్టూ 3 సార్లు తిరిగినంత దూరం నడుస్తాడు. మన శరీరం చల్లబడటానికి చెమటలు పడుతుంది. ఉడతలు కీలకమైన పర్యావరణ కారకాలు. ఇవి దాచుకున్న గింజలని తిరిగి తీసుకోలేకపోవడం వల్ల ప్రతి సంవత్సరం అనుకోకుండా వేలాది చెట్లను నాటుతాయి. ఉడతల సమూహాన్ని స్కర్రీ అని పిలుస్తారు. కానీ అవి ఎక్కువగా ఒంటరిగానే ఉంటాయి. వాటి కూరపళ్ళు ఎప్పటికీ పెరగడం ఆగవు. వాటిని అరిగిపోవడం కోసం నిరంతరం అవి కోరుకుతూనే ఉంటాయి. దాచిన ఆహారాన్ని అవి 70% నుంచి 80% వరకు ఎక్కడ దాచాయో మర్చిపోతాయి. దీనివల్ల విత్తనాలు మొలకెత్తుతాయి. ఒక ఉడత ఒక సీజన్లో 10,000 గింజలను దాచగలదు. ఇవి చెట్ల నుంచి తలకిందులుగా దిగుతాయి. ఉడతల గుళ్ళని డ్రెస్ అని పిలుస్తారు. ఆకులు, కొమ్మలతో ఒక పెద్ద ఫుట్బాల్ ఆకారంలో గూడుని నిర్మించుకుంటుంది. ఇవి దాదాపుగా 1 నుంచి 20 సంవత్సరాల వరకు జీవించగలవు. దట్స్ ఆల్ ఫర్ టుడే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్, లైక్, కామెంట్, షేర్ చేయండి. అలాగే నోటిఫికేషన్ బటన్ని ఆన్లో పెట్టుకోండి.